జగన్ తన నాయకులతో మాట్లాడతా మనకి 15 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 16 మంది ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం అని కొంతమందికి అనుమానం వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు లోక్సభలో గెలిచారు. రాజ్యసభలో దానికి ఎవరు లేరు, సున్నాగా ఉంది అక్కడ. మళ్ళీ వస్తుంది రేపు, ఇంకో 2 ఏళ్లలో బిగిన్ అవుతుంది, ఒక 3 వస్తాయి అనమాట. అట్లాగా తర్వాత 2 ఏళ్ళకి ఇంకో 3 అట్లా యాడ్ అవుతాయి అనమాట. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లూజ్ అవుతుంటుంది అన్ని సీట్లు కూడా. అది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. డైరెక్ట్ ఎలక్షన్స్లో 4 గెలిచారు. 11 + 4 15 మంది అవ్వడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందువలన వాళ్ళకి 16, మనకి 15. కాబట్టి జాతీయ స్థాయిలో ఇష్టం వచ్చినట్టు ఏముండదు, మనకి బలం ఉంది, మన మద్దతు కూడా అక్కడ అవసరమే అన్నటువంటిది కార్యకర్తలు మోటివేట్ చేయడానికి జగన్ చెప్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పాలి.